Today I want to talk about glory. 1 Corinthians chapter 1 verse 17. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, అంటే మరి ఇక్కడ కొంతమంది మీదకి మరి వరాలు వచ్చేస్తాయి, భాషలు మాట్లాడే వరం వచ్చేస్తుంది. అప్పుడు పౌలు భక్తుడు వారిని చూసి, మరి ఇప్పుడు మీరు ఏకంగా ఆత్మనే పొందుకున్నారు అంటే, ఆత్మ పొందుకోవడం మళ్ళీ ఇక్కడ మీరు వేరుగా చూసుకోవాలా. ఎవరైనా యేసు దేవుడని హృదయంలో నమ్మితే వాళ్ళు పరిశుద్ధాత్మ ఉంటాడు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ లేకుండా యేసు దేవుడని చెప్పలేరు. You cannot tell that Jesus. Let's go to 1 Corinthians 12, 2 and 3. మీరు అన్యజనులయున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అతనికి దేవుని గురించి పూర్తిగా తెలియకపోయినా ఎవరైనా యేసు ప్రభువు అని గనక చెప్తే వాళ్ళు పరిశుద్ధాత్మ వలన మాత్రమే చెప్తారంట. యేసు దేవుడు, యేసు ఒక్కడే దేవుడు. ఆయన ఈ భూలోకాన్ని మరి తండ్రి కుమారుడు ద్వారా భూలోకాన్ని సృష్టించాడు. అన్ని సమస్తము కుమారుడు కూడా చేశాడు. ఆయన ఈ భూమి మీదకి మరీ కడుపున ఆయన పుట్టాడు. తర్వాత మన పాపం విషయమే సిలువలో మరణించాడు. మూడవ దినాన తిరిగి లేచాడు. ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపించాడు. ఓకే, ఇప్పుడు ఎవరైనా యేసు దేవుడు ఇలాగా ఆయన ఒక్కడే దేవుడు అని నమ్ముతున్నట్లయితే వాళ్ళు పరిశుద్ధాత్మ ఉంటుందంట. వాళ్ళు వరము, భాషల వరము. చాలామంది భాషల వరాన్ని పరిశుద్ధాత్మ అంటారు. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క శరీరం. ఓకే, నీకు ఈకి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చినా, వాళ్ళకి ఇవ్వకుండా నీకు ఇచ్చినా, దే ఆర్ గివింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. వారు క్రీస్తు యొక్క శరీరానికి ఇస్తున్నారు. సో లెట్స్ అగ్రీ, లెట్స్ అప్రూవ్ దాట్ అండ్ లెట్స్ బ్లెస్ ఎవ్రీబాడీ. సో ఇక్కడ మరి దేవుని ఆత్మ వలన తప్ప ఎవడో యేసు ప్రభు అని చెప్పలేడంట. ఓకే, ఇప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ వచ్చేసింది. మరి పేతురు భక్తులు మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ వచ్చేసిందంటే వాళ్ళు ముందుగానే యేసు దేవుడు అని తెలుసుకున్నారు. విశ్వాసం ముందు పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరి పౌలు భక్తులు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మరి ఆత్మ వరం వారికి వచ్చి భాషలతో మాట్లాడారు. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్. మొదటి కొరింథీయులు మొదటి అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యేసు శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఇక్కడ మరి రెండు వాటిని వ్యర్థపరుస్తున్నట్టుంది వాక్యములు, కానీ వ్యర్థపరచట్లేదు. యూ నీడ్ టు నో ద కాంటెక్స్ట్. ఒకసారి మనం అర్థం చేసుకోవాలా. మరి ఇక్కడ వాక్చాతుర్యాన్ని కూడా వ్యతిరేకించట్లేదు. అంటే బోధ మాటలతో చక్కగా దేవుని వాక్యాలను అర్థమయ్యేటట్టు చెప్పడం అనేటువంటిది వాక్చాతుర్యం. అదొక వరము. నన్ను పంపలేదు అంటే అర్థమేంటి? అక్కడ దాన్ని వ్యతిరేకించట్లేదు. ఇక్కడ కేవలము ఉత్తి వాక్యాన్ని బోధించడానికి కూడా వ్యతిరేకించట్లేదు ఇక్కడ పౌలు భక్తుడు. అయితే పౌలు మరి ఒక విషయాన్ని ఇక్కడ కేంద్రీకరించి చెప్తున్నాడు. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు. నా ఇంత గొప్ప రక్షణ ప్రభువు వాక్యము బోధించుట చేత ఆరంభమై ఆ తర్వాత మహత్కార్యాలు, సూచకార్యాలు, నానా విధమైన పరిశుద్ధాత్మ వరముల చేత అవి దృఢపరచబడినదై గొప్ప రక్షణ బయలుపరచ. అంటే పౌలు ఏం చెప్తున్నాడు? మీరు మార్మన్స్ పొందారా? అందరూ ఒకసారి మార్మన్స్ పొందారు అంటారు, అయిపోయింది. మరి అలాంటి వారికి మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, డోంట్ స్టాప్ దేర్, దట్స్ ద బిగినింగ్. ఒకవేళ అలా ఆపితే ఏమవుతుంది? అక్కడే ఆగిపోతే అమ్మాయి అయిపోయింది, ఇంక నువ్వు పరలోకంకి వెళ్ళిపోతావు. కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పరలోకానికి. దట్స్ బేసిక్, దట్స్ పవర్ఫుల్. అది చాలా ఉత్తమమైంది, అది చాలా గొప్పది. అయితే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, కేవలం అక్కడే నువ్వు ఆగిపోతే, కేవలము ఈ వాక్యాన్ని బోధించడం చేత మాటలతో మాత్రమే చక్కగా వాక్యం వచ్చి వాళ్ళకి ఆదరణ వచ్చేస్తుంది. ఓకే, అక్కడితో ఆగిపోతే వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు పరలోకానికి వెళ్తారు. కానీ క్రీస్తు శిలువ వ్యర్థమైపోతుందంట. హౌ ఇస్ దిస్ పాసిబుల్ నౌ? హౌ కెన్ ఎ నైస్ ప్రీచర్ కంటిన్యూ టు ప్రీచ్ ఈజ్ నల్లిఫైయింగ్ ద క్రాస్? హియర్ ఈస్ మై పాయింట్. ఐ హోప్ యు గాట్ ఇట్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్ ఏరియా. ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఫర్ క్రైస్ట్ సెంట్ మీ నాట్ టు బ్యాప్టైజ్ బట్ టు ప్రీచ్ ద గాస్పెల్, నాట్ విత్ విజ్డమ్ ఆఫ్ వర్డ్స్, లెస్ట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ వుడ్ బి మేడ్ ఆఫ్ నన్ ఎఫెక్ట్. అంటే ఇతరులకు సిలువను చూపించి ఈయనలో సామర్థ్యం ఉంది, నువ్వు నమ్ముకో అనేటువంటి శక్తి డిస్ప్లే, డెమాన్స్ట్రేషన్ విల్ నాట్ హ్యాపెన్. అది ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. యూ ఓన్లీ ప్రీచ్, ఓన్లీ వర్షిప్, ఓన్లీ ప్లే మ్యూజిక్, ఓన్లీ మీడియా, ఓన్లీ దాట్. నో 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 నో. Anybody should not stop there. That's the beginning. That's the basic structure. Okay. ఇక్కడ సిలువ వ్యర్థము కాకుండానట్లు God is going to begin with preaching. అక్కడికే ఆగిపోతే సంఘమంతా రక్షింపబడుతుంది. But what about the other people?
other people cannot see the cross. Then you will nullify the cross. See that now? ఇక్కడ చూస్తే కొంచెం స్ట్రాంగ్ వర్డ్స్ మాట్లాడతాడు. షుడ్ బి మేడ్ ఆఫ్ నన్ ఎఫెక్ట్. దట్స్ సీరియస్. నన్ ఎఫెక్ట్. సో పౌలు కొన్ని వరాలు సంఘ క్షమాభివృద్ధి ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఇట్స్ వెల్నెస్. దెర్ ఈస్ అ డ్యూయల్ రోల్ ఫర్ ద చర్చ్. ఒకటి తను కాపాడుకోవాలా, సంఘాన్ని పరలోకంకి వెళ్ళాలా. తర్వాత లోకానికి వెలుగయ్యింది. యు సీ దట్ నౌ? ద చర్చ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ద డిసైపుల్స్ ఈస్ టెల్లింగ్ యూ ఆర్ ద light of the world. So we are here for a display. Every believer and every church is for a display. You are a showpiece to the world. This is the secondary area, the most important area, the second level, which is highly important. This has been ignored. Ikkada chaala mandi agipoyaru. This is where people stop. You are the light of the world. మనము లోకానికి వెలుగైనమని మర్చిపోకూడదు. మనం పరిశుద్ధంగా ఉంటాం, మనం నీతిగా ఉంటాం, మనం వాక్యాన్ని చదువుతాం, మనం ఆదరించుకుంటాం, మనము కూటాలు పెట్టుకుంటాం, మనము ఉద్యోగ కూటాలు, స్వస్థత కూటాలు, మనం అన్నీ పెట్టుకుంటాం. బట్ వీఆర్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే లోకం ఒకవేళ వెలగాలి, లోకములో చీకటి పోవాలి అంటే మనము దానికి వెలుగై ఉన్నాం. ఇది కనుక మర్చిపోయామనుకోండి, మనము లోకానికి వెలుగై ఉన్నాం. మనకు లోకానికి చాలా సంబంధం ఉంది. లోకము యొక్క రక్షణ, సమస్త లోకము సంఘం మీద ఆధారపడదు. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు అన్నిటిని ముట్టుకోలే. హీ ఈస్ టెల్లింగ్ ద చర్చ్, యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యు సీ దట్ నౌ? దిస్ ఇస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అందుకే పౌలు భక్తుడు కూడా ఒక చోట ఏం చెప్తాడంటే, మీరు ఏది పడితే తినొచ్చు, మరి అంగడిలో అమ్మిన ఏదైనా తినొచ్చు అంట. యూ క్యాన్ ఈట్. అది పరిశుద్ధపరచబడుతుంది అంట. లోకంలో ఉండేవానికంటే నీలో ఉండేవాడు గొప్పవాడు. సో అందులో ఉండే అపరిశుద్ధమైంది నీ యొక్క సామర్థ్యంతో పరిశుద్ధం అవుతుంది. నీలో ఉన్నవాడు గొప్పవాడు. సో నథింగ్ క్యాన్ డిఫైల్ యూ అండ్ టేక్. అయితే మనకి స్వతంత్రం ఉంది, ఏదైనా చేయొచ్చు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఒక వ్యక్తి ఒకవేళ మనసాక్షి బలహీనంగా ఉంటే అతని విషయమై మాంసం కూడా మానేయాలి. వాళ్ళు తింటున్నారా, వాళ్ళతో పాటు తినాలి. ఎలాగైనా క్రీస్తుని వారికి బోధించాలంట. చూసారా? లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే వారి కోసం. మరి పౌలు అనేక రూల్స్ పెడతాడు. ముసుగు వేసుకోవాలా, కొంచెం డీసెంట్గా ఉండాలని. అదే మరి పౌలు ఇదేంటిది ఇలా ఉంది, మేము సంఘానికి రావంటే వద్దు, అయ్యే మర్చిపోండి, కమ్ టు చర్చ్. ముందు యేసుని తెలుసుకోండి. తర్వాత ఎదిగిన తర్వాత మీరే నెమ్మదిగా ఓకే నేను దేవుని స్వరూపంలో ఉండాలా. సో ఐ నీడ్ టు బి ఎ బిట్ డీసెంట్. సో హీ ఈస్ ఎ లైట్ టు ద వరల్డ్. హీ ఈస్ ఫర్ ద డెమాన్స్ట్రేషన్. హీ ఈస్ ఆన్ డిస్ప్లే. యు సీ దట్ నౌ? ఇతరులకు కూడా మనం వెలుగై ఉన్నాము అనేది గనక లేకపోతే సిలువ వ్యర్థమవుతుందంట. లెట్స్ సీ దట్ ఆఫ్ నన్ ఎఫెక్ట్ అంట ఫర్ ద వరల్డ్. యు సీ దట్ నౌ? సిలువ వ్యర్థం అంట. హౌ కెన్ ఎ బిలీవర్, హౌ కెన్ ఎ ప్రాఫెట్, అపోస్టల్ కెన్ నల్లిఫై ద క్రాస్? yes he can. యు గెటింగ్ మీ నౌ? ఓన్లీ వర్డ్. గుడ్, ఐ అగ్రీ విత్ దట్. దట్స్ బేసిక్. కానీ మనం లోకానికి వెలుగై ఉన్నాం. ఈ దృక్పథంతో మనం చూడలేదనుకోండి, నన్ ఎఫెక్ట్ అంట. ద క్రాస్ హ్యాస్ మేడ్ none effect. So we see the power of God being nullified because we forgot that we are the light of the world. We only focused on heaven. Yes, that is true. That's the basic. అదే రూట్లో కేవలం పరలోకంకి వెళ్దామనే మార్గంలో కూడా సిలువను వ్యర్థపరిచారు. You see that now? అంటే లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే దాన్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసేశారు. లెట్ మీ నౌ డిస్కస్ మోర్ థింగ్స్ ఇన్ దిస్ ఏరియా. అంటే ఎవ్రీ వర్షిపర్, ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ ప్రీస్ట్, అంటే ప్రతి విశ్వాసి కూడా నేను పరలోకానికి వెళ్తూ నేను ఇక్కడ క్రీస్తుల సంబంధాన్ని కాపాడుకుంటూ జనులకు వెలుగు వచ్చేటట్టు చూసుకోవాలి. సో దట్ క్రైస్ట్ విల్ రిఫ్లెక్ట్ త్రూ యూ, సో దట్ దే విల్ సీ క్రైస్ట్ ఇన్ యూ. సో లెట్స్ డూ ఎ న్యూ బిగినింగ్. 1 కొరింథీయులు 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ద పవర్ ఆఫ్ గాడ్. చూడండి, బయట ఎవరో నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు. నీకు తిండి లేకపోయినా, బాధలున్నా, ఇంకా రోగాలున్నా, కష్టాలున్నా, నీకు తెలుసు దేవుడు ఉన్నాడు, ఆయన శక్తిని నమ్ముతున్నా. నీకు ఇంకా కొన్ని బాధలున్నా, కష్టాలు ఎన్నున్నా సరే మమ్మల్ని అవమానపరుస్తాను, దేవుడే ఉంటే నీకు ఎందుకు ఇంకా మరి ఈ రోగం తగ్గలేదు, దేవుడే ఉంటే నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, దేవుడే ఎందుకు పిల్లలు ఎందుకు పుట్టలేదు, దేవుడే ఉంటే ఇంకా నువ్వు ఎందుకు అద్దీంట్లో ఉంటున్నావు, దేవుడే ఉంటే ఎందుకు ఉద్యోగం రాలేదు, నీకు దేవుడే ఉంటే ఎందుకు ఇలాంటి పిల్లలు పుట్టారు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు అది అనేకలు అంటారు. అయినా నీకు తెలుసు అది దేవుని శక్తి, పరలోక రాజ్యం అనేది ఉంది, వెళ్ళిపోతుంది. సో దట్స్ డిఫరెంట్ ఏరియా. రక్షింపడిన వారికి మనకి ఎన్ని కష్టాలు మనకు తెలుసు. గాడ్ ఈజ్ రియల్. అది దేవుని శక్తి, మనం దాన్ని పట్టుకుంటాం. లోకంలో ఏది మన సమస్య లేదు, లోక సమస్యలు ఏది మనల్ని మార్చలేదు. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 19. 19వ వచనం చదువుదాం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. చూసారా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? నౌ దిస్ ఇస్ ద సెకండ్ డైమెన్షన్. ఐ ప్రీచ్డ్ ద ఫస్ట్ డైమెన్షన్ ఇందాక వరకు చెప్పాను. యూ ద చర్చ్. అయితే ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. సో ద మేజర్ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్ ఈస్
టు డిస్ట్రాయ్ ద విజ్డమ్ ఆఫ్ ద వాయిస్. ఇది దేవుడి యొక్క మిషన్. చూడండి, ఫరో టైంలో మరి ఆ తెగుళ్ళు పోవాలన్నా అక్కడ ఉండే మంత్రగాళ్ళు ఫరో దగ్గర ఏ డిపార్ట్మెంటు పనిచేయలేదు, కేవలం ప్రార్థన మాత్రమే పనిచేసింది. మోసే ప్రేయర్ చేస్తాడు, తెగిలిపోతుంది. మోసే ప్రేయర్ చేస్తాడు, ఆ వడగళ్ళు ఆగిపోతాయి. మోసే ప్రేయర్ చేస్తాడు, ఆ రక్తం మళ్ళీ నీరుగా మారుతుంది. మోసే ప్రార్థిస్తాడు, మళ్ళా అవన్నీ ఆగిపోతాయి. యు సీ దట్ నా ఓన్లీ ప్రేయర్ బికమ్ ద సొల్యూషన్. మోసే కాలంలో నథింగ్ ఫరో ఏం చేయలేకపోయి లాస్ట్కి మళ్ళీ వచ్చాడు, మోసే ఇది తీసేయి, మోసే ఇది తీసేయి. ఫస్ట్ ఏమో నువ్వు తీనంటాడు, మళ్ళీ తీసేయి. మరి మనం చూస్తే 14 తెగుళ్ళు వచ్చాయంట, రకరకాలు వచ్చాయి. అన్నిటికి ఓన్లీ ప్రేయర్ వాజ్ ద సొల్యూషన్. No other solution. So there is no other solution to Pharaoh and his government and his departments. తన దేవునికి ప్రార్థన చేయడం తప్ప వేరే పరిష్కారం ఫరో కనపడలే. మళ్ళా మోషే దగ్గరికి వస్తాడు, ప్లీజ్ నేను తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఒకసారి క్షమించు, దయచేసి ఇవన్నీ తీసేయమని అడుగు అంటాడు. సరే అంటాడు. మళ్ళీ హృదయం కట్టిపరుచుకుంటాడు. మళ్ళీ వచ్చి దయచేసి ఒక్కటి తీసేవా ప్లీజ్ అంటాడు. మళ్ళీ తీసేస్తాడు. సో దెర్ ఆర్ టైమ్స్ గోయింగ్ టు కమ్. అలా చేసిన తర్వాత అంటే ప్రార్థన ఒక్కటే పని చేస్తుంది, దేవుడు తప్ప ఏ డిపార్ట్మెంటు పని చేయదని తెలిసిన తర్వాత తన ఇజ్రాయేలుని తీసుకెళ్ళాడు. చర్చ్ ఐఎమ్ టెల్లింగ్. మరి ఫరో టైంలో చూసుకుంటే కనుక ఫరోకి 0 మార్క్స్ పడ్డాయి. వాళ్ళు ఏం చేయలేకపోయారు. స్టార్టింగ్లో వాళ్ళు కూడా కొన్ని చేశారు, వాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేశారు, కొన్ని కార్యాలు చేశారు. బట్ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి అద్భుతాలు చేసేవాళ్ళు కూడా చేతులు పైకెత్తేస్తారు. దే విల్ ఆల్సో లిఫ్ట్ దేర్ హ్యాండ్స్ అప్. వాళ్ళు కూడా చేతులు పైకెత్తేసి ఇక మా వల్ల కాదు, ఇది దేవుని హస్తము కాబట్టి దేవుడే దీన్ని మళ్ళీ వెనక్కి తీయాలా. ఓన్లీ గాడ్ కెన్ టేక్ ఇట్ అవే. దిస్ ఈజ్ సీరియస్ బిజినెస్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. విల్ గో టు హెవెన్, వెళ్తావు పరలోకానికి, బట్ విల్ మేక్ ఇట్ ఆఫ్ నన్ ఎఫెక్ట్. ఐఎమ్ గివింగ్ సమ్ విజ్డమ్ టు పీపుల్. సిలువను వ్యర్థపరిచేస్తున్నారు. కమ్ ఆన్ లెట్స్ రీడ్. మొదటి అధ్యాయం 27లో ఉంది, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకూడదు. So there will be a time where the believer is the only solution. Nobody other than a believer should get the glory. So why is Christ in you? The hope of glory. So కేవలం మనమే కాదు, we are the light in the world. మనము లోకానికి వెలుగు, మనకి లోకానికి చాలా సంబంధం ఉంది అనేది మర్చిపోతున్నాము. That's where you need power. అందుకే పౌలు అంటాడు మొదటి కొరింథీయులు 1:27, ఏ శరీరయు విశ్వాసి ఈరోజు వాక్యం వింటున్న వారా, యు ఆర్ వెరీ పవర్ఫుల్. నిన్ను తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నీలో ఎంత సామర్థ్యం ఉందంటే ఎలీషా ఎముక చచ్చిన శవాన్ని లేపిందంట, అంత సామర్థ్యం ఉంది. మరి మనలో ఇన్ఫీరియారిటీలు, బలహీనతలు అన్నీ ఉండి ఆ సామర్థ్యాన్ని బయటికి తీయలేకపోతున్నాం. యు ఆర్ వెరీ పవర్ఫుల్ సైన్. యు ఆర్ టూ మచ్. టాక్ యువర్ నైబర్ అండ్ సే యు ఆర్ టూ మచ్ ఇన్ జీసస్. యు మే బీ వీక్, యు మే బీ సిక్, నువ్వు బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆ ఎలీషా అలాగే అన్ని తెలిసిపోయిన ఎముకలు ఎంత సామర్థ్యం ఉందో చూసారా. చచ్చిన శవం ఎముకలు ఎగిరితే యు ఆర్ టూ మచ్, యు ఆర్ టూ పవర్ఫుల్. యు ఆర్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద ప్లానెట్ బిలీవర్స్. ఈ వాక్యం వింటున్న విశ్వాసులారా, నీవే ఈ భూలోకానికి పరిష్కారం. అందుకే అస్తమానము నా కొరకు, నా కుటుంబం కొరకు, నా కష్టాల కొరకు ఇది తీసేయండి, ప్రేయర్ చేయండి, నా కొరకు జ్ఞాపకం చేసుకుని అనొద్దు. ప్రభువా, ఈ మరణ వేదల్లో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ రోగాల్లో, అప్పుల్లో నీ మహిమను బయటికి తీనాయన అనాలి. యూ షుడ్ ఆస్క్ దట్ వే. Christ in you, with all this pain, problem, sickness, disease, let glory come out of me. That should be your prayer. Don't always complain. Always. అది లేదు, ఇది లేదు, దయచేసి మాకు ప్రేయర్ చేయండి. We have the reality of Jesus in us. We are a light to the world. అప్పుడప్పుడు you need to ask God, bring glory out of this pain. ఈ వ్యాధిలోంచి, మరణ వేదనలోంచి, బాధలోంచి, కష్టాల్లోంచి నీ మహిమను బయటికి తీయాయా. ఎలీషాలో అంత గొప్ప మహిమ ఉంది. అప్పుడప్పుడు మనం చూస్తే ఎలీషా యొక్క మహిమ ఎలీషా కూడా ఉపయోగపడలే. హౌ సాడ్ ఇట్ ఈస్. ఎలీషాలో ఎముక, అతను చనిపోయిన తర్వాత ఆ ఎముకలో మహిమ ఇంకొక చనిపోయిన సేవకుడిని స్వస్థపరిచింది, కానీ ఆ ఎముక ఎలీషా రోగాన్ని స్వస్థపరచలేకపోయింది. If you don't want to be a light of the world, the anointing will not manifest even to you. But today, Christ is our head. Glory is going to come out of your problem. ఈరోజు your mind is being focused now. ఇగో మనం దీని కొరకే కాదు, మనం లోకం కొరకు కూడా. కాబట్టి నేను లోకానికి కూడా వెలుగై ఉండాలి. Not just for yourself. Selfishness is dangerous. అందుకే అక్కడ ఎలీషా అభిషేకం అతను కూడా పనిచేయలేదా. హౌ సాడ్ ఇట్ ఈస్. చనిపోయిన శవం ఎముకకు తాకిన వెంటనే లేచి కూర్చున్నాడు ఆ సైనికుడు. యు సీ దట్ నౌ. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి అ లైట్ ఆఫ్ ద వరల్డ్, ఇట్స్ డేంజరస్. ఐ హోప్ సంబడీ ఈస్ గెటింగ్ దిస్. మనమే కాదు, లోకానికి ఎలా వెలుగవ్వాలనేది షుడ్ బి ఆల్సో. నౌ సంబడీ ఈస్ ట్యాపింగ్ ఇన్ టు ద సెకండ్ డైమెన్షన్ టుడే. ఈరోజు అనేకులు ఈ రెండవ దశలోకి వెళ్తున్నారని ఆలోచిస్తున్నారు. When you're connected to others, you're blessed. But somebody is tapping into second dimension today. ఏ శరీరం అవ్వకూడదంట, నీ నుంచే మహిమ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wants to use you and bring out. Come on, before that, let me read this. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము 1-5 వచనాలు చదువుదాం.
పౌలు అల్టిమేట్గా ఏం చెప్తున్నాడు? సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాను. వాయ్? వాక్చాతుర్యం అంటే మాటలతో చెప్పడా? తప్ప. జ్ఞానంతో చెప్పడా? జ్ఞానవరము. వాక్చాతుర్యం ఒక వరము. దేవుని మర్మాన్ని అంటే నేను దాని మీద ఆధారపడలే. ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ మై సెకండ్ లెవెల్ టు ప్రమోట్ ఈవెన్ ద ఫస్ట్ లెవెల్. నేను సెకండ్ తప్పు అని చెప్పట్లేదు, ఆ సెకండ్ది నీకు కావాలి అని చెప్తున్నాను. చూద్దాం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. అంటే నీవు ఈ వాక్యాన్ని పట్టుకున్నావా? ఈ వాక్యములోంచి దేవుని శక్తి రావాలి అని అడుగుచున్నాడు. సో లెట్ ద పవర్ కమ్ అవుట్ ఆఫ్ ద వర్డ్ యు ఆర్ బిలీవింగ్. చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను కేవలము వాక్యమే, వర్డే అని చెప్పకుండా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు. Eyes will see the power of the works of the Holy Spirit. అంటే కనపడాలంట. Let's see the word one more time. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనుపరచు దృష్టాంతములు. చూడండి. That your faith should not stand in the wisdom of but in the power of God. Let's read verse 4. Let me read in English. And my speech and my preaching was not with enticing words of man wisdom. అంటే అవి రాంగ్ అనట్లేదు, వాక్యం తప్ప అనట్లే, వాక్యం బోధించడం తప్ప అనట్లే, బోధ తప్ప అనట్లేదు. ద హోలీనెస్ ఆఫ్ ప్రీచింగ్ విల్ బిగిన్ ఇన్ ద బిగినింగ్. కానీ నేను దానికి ఇంకో దాంతో కలుపుతున్నాను. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ పవర్. ఆ శక్తి కనపడాలా. నేను విశ్వాసాన్ని కనుక నా ఆఫీస్ నన్ను చూసి దేవుణ్ణి తెలుసుకోవాలా, నా పనులు నన్ను చూసి దేవుణ్ణి తెలుసుకోవాలా, నా ఇరుగు పొరుగు వారు నన్ను చూసి దేవుణ్ణి తెలుసుకోవాలి, నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్ రోడ్ నన్ను చూసి దేవుణ్ణి తెలుసుకోవాలా, నేను కనపడే ప్రతి ఒక్కళ్ళు నన్ను చూసి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఐ నీడ్ టు బి ఎ డెమాన్స్ట్రేటర్. ఏదో ఒక అద్భుతం చేయను ఆయన. డూ సంథింగ్. డోంట్ లెట్ మీ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ ఎ లైట్ టు ద వరల్డ్. సో యూ నీడ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. బట్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నా, ఈ ఐటీ ఆఫీస్లో అనేకులు విల్ సీ క్రైస్ట్ త్రూ యూ. ఇఫ్ యు ఆర్ అ నర్స్, యువర్ హాస్పిటల్ విల్ సీ క్రైస్ట్ త్రూ యూ. సో సంబడి ఈస్ గోయింగ్ టు బి డెమాన్స్ట్రేటర్. ద సూపర్ న్యాచురల్ విల్ టేక్ ఓవర్. యోసేపు పనుడుగా చేరాడు, కానీ అతని హస్తములో ఉండేటువంటి శక్తిని ఆ నాయకుడు చూసి సమస్తం మీద పెట్టేశాడు యోసేపుని. అలాగే నీ యొక్క సామర్థ్యాన్ని చూసి ఎవరైనా వెలుగును చూసి దాన్ని కొంచెం కింద పెట్టండి. ఎక్కడ పెడతారంట? టాప్ ఆఫ్ ద సిటీ. అలాగే సంఘము వెలగడాన్ని చూసి ఐఎమ్ టెల్లింగ్ సంథింగ్. మీరు మనుషులకైనా ఆధారం చేసుకోవాలి, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. అక్కడ దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. లిఫ్టెడ్ హిమ్ అప్. దావీదు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. గొలియాతుని చంపేసి సమాజానికి రాజు అయిపోయాడు. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మంది. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. When they are relying on the power of God, the worshipper took over the nation. When word came to Joseph. జోసెఫ్కి వాక్యం వచ్చిందంట. He got a vision. He took over. You are a light to the world. Don't limit yourself. Only word. If you are doing only word, you will be limiting yourself. మరి క్రీస్తును వ్యర్థపరుస్తామంట. We will nullify the cross. But God has quite opposite plans. ప్రభువా, నేను వెలుగ్గా ఉండాలను. Purpose and vision. Let me pray for you. నజరేయుడైన యేసయ్యా, today we repent, oh Lord. అయ్యా, మేము పశ్చాత్తాపడుతున్నాం. We repent for focusing on ourselves. Only make me holy. నన్నే పరిశుద్ధంగా పరచు. నేనే బలహీనతలు అధిగమించాలా, నేనే బాగుండాలా. Lord, forgive us today. You want it. మాకు సమృద్ధి గల జీవం ఇస్తావు, కానీ మేము లోకానికి కూడా వెలుగై ఉన్నాం. We need to also take care of the other area, Lord. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో వారందరిలోంచి నీ సామర్థ్యాన్ని బయటికి తీయండి. Let the power come out of them. Glory come out of them. Bless them. They are the light of the world. ఈరోజు every believer is the light of the world, Lord. ఈ రోజు నుంచి వాళ్ళు వెలుగు. అయా, వారిలోంచి మహిమ వచ్చినట్లు వారిని ఆశీర్వదించండి. వారి లోకానికి వెలుగై ఉన్నారు. ఈరోజు కాలం వారి కొనకే కాక the demonstration of the spirit and power. వారిలోంచి నీ వెలుగును, నీ సామర్థ్యాన్ని అనేకులకు వెళ్ళే కృప దయచేసి నడిపించమని, అన్ని రంగాల్లో ఆశీర్వదించమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.